ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన ఛానల్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఇందువల్ల మీ పిల్లలు కానీ, మీరు కానీ, మీ పక్క ఇంటి వారు కానీ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి నోటిఫికేషన్లు మీకు అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి నోటిఫికేషన్లు మీరు వాట్సాప్ స్టేటస్లో కానీ, టెలిగ్రామ్స్లో కానీ పెట్టడం వల్ల మీరు చాలామందికి ఉద్యోగం కలగజేసిన వారు అయి ఉంటారు. కాబట్టి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ అండ్ సెంటర్ అథారిటీలో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గ్రేడ్ ఏ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ కింద ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఛానల్ తర్వాత ఈ ఉద్యోగం అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఇలాంటి ఉద్యోగాలు రావడం అయితే చాలా రేరు. ఎప్పుడు మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందంటే ఆన్లైన్ అప్లికేషన్ 28/3/2024 నుంచి 21/4/2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవచ్చు. దీంట్లోకి అప్లై చేయాలంటే www.ifsca.gov.in అప్లై చేయడం ఆన్లైన్లో. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ మేలో కానీ జూన్లో కానీ కండక్ట్ చేస్తారు. సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ అయితే మనకి జూన్ కానీ జూలైలో కానీ కండక్ట్ చేస్తారు. ఫేజ్ 3 ఇంటర్వ్యూ టు బి ఇంటిమేట్ తర్వాత మనకి తెలియజేస్తారు వారు. తర్వాత మనకి మీరు క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే మీరు మాస్టర్ ఆఫ్ డిగ్రీ చదివి ఉన్నవారు ఎకనామిక్స్ కానీ, కామర్స్లో కానీ, బిజినెస్ అడ్మినిస్ట్రేటర్లో కానీ, ఫైనాన్స్ కానీ చదివిన వారైతే అప్లై చేయొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు కూడా అప్లై అయితే చేయొచ్చు దీనికి. తర్వాత సిఏ చదివిన వారు కానీ, సిఎఫ్ఏ, సిఎస్, సిఐ పిల్లలు సిఎస్ కానీ చదివిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఆఫీసర్ ఉద్యోగం. మనకి శాలరీ ఎంత ఉంటుందంటే 1 lakh నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి ఉద్యోగాన్ని మీ పిల్లలు ఒకవేళ దానికి క్వాలిఫై ఉంటే కామర్స్ కానీ, ఎకనామిక్స్ కానీ చదివిన వారైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ మనకి అన్రిజర్వ్డ్ వారికి 30 years ఉండాలి, ఓబీసీ వారికి 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35, తర్వాత పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 10 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి మీరు అయితే అప్లై చేయండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందని ఫేజ్ 1 మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 60 minutes ఉంటుంది. కట్ ఆఫ్ 30% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ స్టేమ్లో సెకండ్ పేపర్ ఉంటుంది. తర్వాత వచ్చి 100 marks ఉంటుంది. 60 minutes 45% కట్ ఆఫ్ ఉంటుంది. లీగల్ స్టెమ్ ఉంటుంది, 100 questions ఉంటాయి. తర్వాత 60 minutes 40% మార్క్స్ అయితే రావాలి మీకు. అగ్రిగేట్ కట్ ఆఫ్ మార్క్స్ 40% వచ్చిన వాళ్ళనే మీరు దీనికి తీసుకుంటారు. ఏదైనా మీరు దీంట్లో తప్పు రాస్తుంటే 1/4 మార్కు మనకి డిడక్ట్ అవ్వడం అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫేజ్ 2 ఎగ్జామ్ మనకి పేపర్ 1లో మనకి 100 questions ఉంటాయి, 60 marks. కట్ ఆఫ్ 30% మార్క్ రావాలి. వెయిటేజ్ అయితే 1/3. తర్వాత జనరల్ స్ట్రీమ్లో వచ్చి మనకి 100 marks ఉంటాయి. తర్వాత క్వశ్చన్ 60 marks. తర్వాత మనకి 40%. తర్వాత వచ్చి లీగల్ స్ట్రీమ్లో 160 marks, దానికి కూడా అగ్రిగేట్ 40% అయితే రావాలనేసి ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో. తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 85%, 15% మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. పే స్కేల్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది మనకి. ఎందుకంటే మనకి 1,00,000 రూపాయల నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది. 1,00,000 రూపాయలు పర్ మంత్ 1,00,000 రూపాయల నుంచి 1,00,000 పైనే మనకి అయితే అలవన్స్ అన్నీ కలిపి మనకి దొరకడం అయితే జరుగుతుంది. ఆఫీసర్ మినిమం 1,43,000 అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను ఇంకా 1,00,000 రూపాయలు అని చెప్పాను. 1,43,000 మనకి వీళ్ళకి శాలరీ అయితే దొరుకుతుందని ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది అప్రాక్సిమేట్లీ. మీకు మరీ చెప్తున్నాను, ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు ఎకనామిక్స్ చదివిన వారు, సిఏ చదివిన వారు. మనకి ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి మన హైదరాబాద్లో అయితే ఇవ్వడం, బెంగళూరులో ఉంది, భువనేశ్వర్లో ఉంది, చండీగఢ్లో, చెన్నైలో ఉంది. తర్వాత వచ్చి మనకి హైదరాబాద్లో ఉంది, తర్వాత ఇండోర్లో ఉంది. మనకి చాలా చోట్ల అలాగే ఉంది. విజయవాడలో కూడా ఉంది. తర్వాత విశాఖపట్నంలో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్లు ఏమనంటే హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నంలో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి.
అప్లికేషన్ ఫీజు ఎంత మనకి 1000 రూపీస్ మీద అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మనకి 100 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. దీనికి మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కూడా దీనికి అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలు చదివి దీన్ని మీరైతే అప్లై చేసుకోవాలని కోరుతూ, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.